తర్వాత హాల్యాకపోదామని చెప్పి పెట్టుకున్నాం. కానీ కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నటువంటి ప్రకారం ఈ కరువు కూడా పూర్తి కారణం కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కానీ ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రైతులకు ఇవాళ కష్టాలు తెలుసుకునేందుకు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు, క్షమాపణ చెప్పి రావాలని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలకాయలేదు. ఫస్ట్ ఆయన పొద్దుగాల మాట్లాడతాడు, రాత్రి మాట్లాడతాడు, తాగుంటాడు కాబట్టి మనకు అవగాహనగా మాట్లాడు. సమస్య ఏంటంటే ఇక్కడ 4 టర్ములు 20 ఏళ్ళు నువ్వే కదా, నేను నల్గొండకి ఎమ్మెల్యేవి మంత్రి కూడా చేసావు. నువ్వు వీకి మీద చెప్పరాదు. ఫస్ట్ ఏం చేసినావు నువ్వు అసలు? ఒకటి నల్గొండ హెడ్ క్వార్టర్లో చేసింది చెప్పంటే మేము వచ్చిన తర్వాత కదా అభివృద్ధి చేసింది. 1300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి భూపాలరెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు తనలాడి తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి కళ్ళ ముందర కనపడుతుంది. కాన్సెన్స్ పడుచుకునే దిక్కే లేదు. నువ్వు ఇవ్వాలా మొత్తం నల్గొండ మాట్లాడుతున్నావు. నేను చెప్పే మాట ఏంటంటే నా నియోజకవర్గం నేను ఎగ్జాంపుల్ చెప్పిన 2 లక్షల క్వింటాలు పడినటువంటి పంట 2014 ముందు ఈరోజు 12 లక్షల క్వింటాలకు చేరిందంటే నీళ్ళు రాకుంటే పెరుగుతా, గాలిలో వస్తాయి ఏమన్నా ఒడ్లు? తెలివి ఉండాలిగా, సోయి ఉండాలిగా మాట్లాడేటప్పుడు. భారతదేశంలో అత్యధిక పంటను ఉత్పత్తి చేసినటువంటి ఉమ్మడి జిల్లాగా రికార్డు సృష్టించింది నల్గొండ జిల్లా. భారతదేశంలో ఎన్నికలు వస్తే నీళ్ళు రాకుండా వస్తాయా? మాట్లాడేటప్పుడు చూడండి, నేను చెప్పేది కావుగా లెక్కలేగా చూసి మాట్లాడదామంటే మాట్లాడదాం. కోట దగ్గర రమ్మని మీరు పెట్టుకుని చేసి ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. కాబట్టి తెలియదు వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే సమీక్ష నిర్వహించాలి. కోమటిరెడ్డి నిర్వహించాడు, ఉత్తమ్ కుమార్ నిర్వహించాడు, కనీసం ముఖ్యమంత్రి నిర్వహించాడు, వ్యవసాయమే నిర్వహించాడు. పోనీ రాట్లేవు నీళ్లు, మేము రాజకీయ లబ్ధి కోసం యాత్ర చేస్తున్నాం, మాకు లబ్ధి జరగదు. ఈ మరి నీళ్లు పంచాయతీ ఎందుకు? అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా ఈ విధంగా బయలుదేరి రావడం జరిగిందా? ఫామ్ హౌస్ వదిలి వచ్చారని కూడా వ్యాఖ్యలు చేశారు. వెళ్ళాడు కదా, ఎందుకు వెళ్తాడు? ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని చేసిన తర్వాత రైతు బంధు ఇచ్చినాము, 24 గంటల కరెంట్ ఇచ్చినాము, రైతు బీమా ఇచ్చినాము, నీళ్ళు ఇచ్చినాము, వచ్చినటువంటి పంటను ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసినాము. అసలు బయటకు వెళ్ళిన పరిస్థితి ఏముంటుంది? ఇవాళ నువ్వు చేస్తలేవు కాబట్టి 6 భరోసాలు 6 గ్యారెంటీలు అని మాట్లాడిన దాంట్లో రైతాంగానికి సంబంధించి రైతు భరోసా 15,000 ఇస్తే ఎకరానికి ఇచ్చినావా? 100 రోజులు దాటిపోయింది కదా. రైతు బీమా గురించి మేము కట్టినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు మేము ఉన్నప్పుడు కట్టినాయి, ఇప్పుడు జూలై వరకు ఎండింగ్ వరకు ఉంటుంది. ఈ బడ్జెట్లో అసలు రైతు బీమా ప్రస్తావనే లేదు. బోనస్ కింద 500 ఇస్తామని చెప్పి నువ్వే చెప్పినావు, మేము చెప్పింది కాదు. మరి ఇప్పుడు పంట కొనుగోలు చేస్తున్నావు కదా, మరి ఇస్తున్నావు 500 బోనస్. నీ 6 గంటల అమలు గురించే దిక్కు లేదు, దాని గురించి మాట్లాడాలని అంటే సేపు కేసీఆర్ గారు విమర్శిస్తా, కేసీఆర్ గారి గురించి చోచని మాట్లాడగా నేను పెద్దోళ్ళు అవుతా అనేటువంటిది కరెక్ట్ కాదు. నువ్వు సమీక్ష నిర్వహించు, నిజంగా ఎండిపోతే ఎట్లా ఎండిపోయినాయి, వాటి ఎట్లా ఆదుకునే అవకాశం ఉంది. 4 సంవత్సరాలు 8 సార్లు ఆయకట్టు సాగర్ కింద కేసీఆర్ గారు తాగుతానికి నీళ్ళు కావాలని చెప్పేసి వదిలిపెట్టి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న రైతాంగాన్ని బతికించారు. నీకు సోయేది అంటున్నా. 24 గంటల కరెంటు ఫ్రీకి ఇవ్వగలిగినాం కదా, మరి నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? అప్పటికంటే వాడకం ఏం పెరగాలి, అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది వాడకం. మరి నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? అవసరం ఉన్న రోజు ఒక్కొక్క రోజు 50 కోట్లు పర్ డే పెట్టి కూడా కరెంటు కొని కేసీఆర్ గారు ఇచ్చింది. అప్పుడు నువ్వు చేయొచ్చు కదా, 5 కోట్లు 10 కోట్లు పెట్టే కొంత ఎక్కువ పెట్టుకున్నా గదేంది? రైతాంగాన్ని బతికిస్తానికి ఎంతవరకైనా పోవాలి. ఆ ప్రయత్నం నువ్వు చేస్తలేవు. నీకు సోయి ఉంటే చెయ్యి. నీ సోయి అంతే ఏంది? ఇక్కడ మూటలు కట్టగట్టుకోవాలి, పైకి పంపించాలి, ఎంపీ రికార్డు నిరూపించుకోవాలి. ఇది నీకు రాజకీయ లబ్ధి, నీకు మాకు కాదు. నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా 6 గ్యారెంటీల పథకాలను అమలు చేయకుండా మళ్ళీ 6వ తారీఖు కూడా మీటింగ్ పెట్టి నేను మళ్ళీ ఏందో మేనిఫెస్టో అని, ఉన్న మేనిఫెస్టోకి దిక్కులేదురా అంటే మన దేశ మేనిఫెస్టో అంటే వాటి దీని గురించి మాట్లాడే ధైర్యం లేక ఈ లంగలు అపంగలు ఏదో మభ్యపెట్టే మాటలు పెట్టి అవతల పడదామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వచ్చి క్షేత్రస్థాయి తిరగమని చెప్పి సుప్రతను కొడతారు రైతులని. బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంతసేపు ఆ ఏసీ రూమ్లలో తిరుగుకుంటా పిల్లల కడ కనపడకుండా షేపు కూడా పోయే పరిస్థితి, కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. రైతు బంధు వేస్తున్నట్టుంది ఒక్కొక్కరిగా 5 ఎకరాల వరకు కూడా ఇప్పటికీ. పంట అయిపోయి ఎండిపోయి ఆగమైపోతుంటే ఇప్పుడు రైతు బంధు దేనికండి? రైతు బంధు దేనికి మనం పెట్టుకుంది? పెట్టుబడి సాయం కోసం రైతు బంధు ఇద్దాం అనుకుంది. పెట్టుబడి సాయం కోసం ఆయనకు వచ్చి ఉంటే కనుక ఇప్పుడు ఎకరానికి 20-25 వేలు, కౌలులకైతే 30-35 వేలు ఖర్చు అవుతుంది. వీడు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకు పోయి రుణం తెచ్చుకొని పోయిండు. అంటే ఖజానా అంతా ఖాళీ అయింది, మొత్తం అప్పులమయం చేసిపోయినారు. అందుకే మేము మెల్లమెల్లగా అట్లా కాదు, 7,000 కోట్లు ఉన్నాయి. ఈసీకి లెటర్ పెట్టి నువ్వే అని చెప్పి నువ్వే కదా ఉన్నాయా, నువ్వే ఒప్పుకుంటు. మరి ఇప్పుడు ఎక్కడ పోయినాయి? ఒకటి నువ్వు ఇస్తా అన్నటువంటి ఇవ్వకపోవడం వల్ల రైతులు బ్యాంకుకు పోతే ఆ రుణమాఫీ కాలేదు కాబట్టి 2 లక్షలు చేస్తా సంతకం పెట్టి అన్నాడు కదా, కాలేదు కాబట్టి బ్యాంకు కూడా అప్పిస్తాడు. మళ్ళీ ఇది ఎడుకోవాలి, ప్రైవేటు అప్పు ఉన్నారు. ప్రైవేట్ అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు మిత్తేస్తాడు. ఒకరికి మళ్ళీ అప్పుల తట్టుకోలేక పంట లాగమైపోయి ఆత్మహత్య జరిగింది. అది కారణం. దాని గురించి మాట్లాడడం అని చెప్తున్నాను. 180 మంది లిస్టు నీకు కావాలంటే మీ ఆర్టీవీకే ఇస్తాను, ఊరి పేరుతో సహా రైతు పేరుతో సహా ఇస్తా, అడుగురు వాళ్ళు. దీనికి మరొక విమర్శ కూడా చేస్తున్నారు. ఇవాళ రైతుల పేరిట యాత్ర పేరిట వస్తున్నారు, కానీ ఇది యాత్ర కాదు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక్కొక్క నేతలంతా కూడా పెడుతున్నారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ రైతుల పేరిట యాత్ర వస్తున్నారు కూడా కాంగ్రెస్ నేతలు. పోతోడు ఉంటాడు, కానీ దానికి దీనికి ఏం సంబంధం ఉంటుందండి? రైతు యాత్రకు బీఆర్ఎస్ పార్టీ పోతులకి పార్టీనే మిగులదు.